సో హాయ్ గైస్ అండ్ ఇవాళ వీడియోలో మనం నెక్స్ట్.js అథెంటికేషన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలో తెలుసుకుందాం. సో ఇక్కడ మనం అథెంటికేషన్ కోసం వాడే లైబ్రరీ వచ్చేసి next.auth.js. ఓకే, సో ఈ లైబ్రరీ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే మనకు ఆటోమేటిక్గా సెషన్స్ని మేనేజ్ చేస్తుంది. ఓకే, అండ్ అంతేకాకుండా అథెంటికేషన్కి సంబంధించిన ఏపీఎస్ని కూడా ఆటోమేటిక్గా ప్రొవైడ్ చేస్తుంది. సో ఎగ్జాంపుల్గా ఇక్కడ మీరు గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు రెస్ట్ ఏపీఎస్ మీద క్లిక్ చేస్తే సో మీరు ఇక్కడ చూడొచ్చు మనకి ఆటోమేటిక్గా ఏపీఎస్ అనేది క్రియేట్ అయిపోతాయి. ఓకే, సో మనం ఇక్కడ ఏం చేయాలంటే మన డేటాబేస్ని మనం నెక్స్ట్.authలో కాన్ఫిగర్ చేసుకోవాలి. ఓకే, అండ్ అంతేకాకుండా మనకి థర్డ్ పార్టీ ఓఆత్ లైక్ సైన్ ఇన్ విత్ గూగుల్ అండ్ సైన్ ఇన్ విత్ ఫేస్బుక్ కోసం వీళ్ళు సపరేట్గా ప్రొవైడర్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ ఎగ్జాంపుల్గా ప్రొవైడర్స్ దీని మీద క్లిక్ చేయండి. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ మనకు థర్డ్ పార్టీ ఓఆత్. ఓకే, సో ఇక్కడ స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ గూగుల్ ఉంటుంది అండ్ గిట్హబ్ ఉంటుంది అండ్ మీకు ఫేస్బుక్ కూడా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఈ అథెంటికేషన్ లైబ్రరీని మన అప్లికేషన్లో ఇంప్లిమెంట్ చేద్దాం. సో ఇక్కడ మీరు గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేస్తే సో ఇక్కడ మీరు కొద్దిగా స్క్రోల్ చేయండి. సో మీకు ఇక్కడ కమాండ్ ఉంటుంది. సో సింపుల్గా ఈ కమాండ్ని మీరు కాపీ చేసుకోండి. ఓకే, వన్స్ కాపీ చేసుకున్న తర్వాత సో మన అప్లికేషన్లోని టెర్మినల్ ఓపెన్ చేయండి. సో ఆ కమాండ్ని ఇక్కడ పేస్ట్ చేయండి, ఎంటర్. వన్స్ మన ప్యాకేజ్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఇప్పుడు మనం డాక్యుమెంటేషన్కి వెళ్ళిపోదాం. సో మీరు ఇక్కడ స్క్రోల్ చేస్తే సో ఇక్కడ మనం ఈ విధంగా మన రౌట్ హ్యాండిలర్స్ని క్రియేట్ చేసుకోవాలి. సో API/auth/ అండ్ మన స్ప్రెడ్ ఆపరేటర్స్ అండ్ నెక్స్ట్.auth. ఓకే, సో ఇక్కడ మనం సైన్ ఇన్, సైన్ అవుట్ అండ్ సెషన్ అనేది ఆటోమేటిక్గా మనకు జనరేట్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన కోడ్లోకి వెళ్ళి ఇక్కడ యాప్ ఫోల్డర్ లోపల న్యూ ఫోల్డర్, సో API/auth/ మన స్ప్రెడ్ ఆపరేటర్స్ డాట్ next.auth, ఎంటర్. ఓకే, సో ఇప్పుడు మనం ఈ next.auth ఫోల్డర్ లోపల route.js అనే ఫైల్ని క్రియేట్ చేసుకుందాం. route.js. ఓకే, సో ఇప్పుడు మనం కొద్దిగా స్క్రోల్ చేస్తే ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా, సో ఇది మీరు కాపీ చేసుకోండి, Ctrl+C. అండ్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆప్షన్స్కి మనం సపరేట్ ఫైల్ని క్రియేట్ చేసుకుందాం, options.js. ఓకే, సో ఇక్కడ మనం కాపీ చేసుకున్న కోడ్ని పేస్ట్ చేద్దాం. సో బేసిక్గా మన కాన్ఫిగరేషన్ అన్ని మనం ఆత్ ఆప్షన్స్లో చేసుకోవాలి. సో మీకు ఇక్కడ చూసినట్లయితే ప్రొవైడర్స్ అని ఉంది కదా, సో ఇక్కడ మనకి థర్డ్ పార్టీ ఓఆత్ లైక్ సైన్ ఇన్ విత్ గూగుల్ ఆర్ సైన్ ఇన్ విత్ ఫేస్బుక్ లాంటివి ఇక్కడ మనం కాన్ఫిగర్ చేసుకోవాలి. ఓకే, సో బై డిఫాల్ట్ వీళ్ళు మనకి గిట్హబ్ అని పెట్టారు కదా, సో ఇది మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మన డాక్యుమెంటేషన్లోకి వెళ్తే మీరు ఇక్కడ చూడొచ్చు, సింప్లీ కాపీ చేసుకోండి అండ్ ఇక్కడ పేస్ట్ చేయండి. సో ఒకవేళ మీకు గూగుల్ కావాలంటే సో గిట్హబ్ తీసి ఇక్కడ గూగుల్ అని పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం మన route.js ఫైల్కి వెళ్దాం. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన లైబ్రరీని ఇంపోర్ట్ చేసుకుందాం. సో ఒక్కసారి మన డాక్యుమెంటేషన్కి వెళ్దాం. సో ఇక్కడ ఈ లైబ్రరీని ఇంపోర్ట్ చేసుకుందాం. ఓకే, సో వన్స్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత సో ఇందాక మనం ఆప్షన్స్ని క్రియేట్ చేసుకున్నాం కదా, అది కూడా ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుందాం. ఇంపోర్ట్ auth options. ఓకే, సో ఇక్కడ కాన్స్ట్ హ్యాండ్లర్ ఈక్వల్ టు next.auth. సో ఇది ఓకే, సో ఇక్కడ మన ఆప్షన్స్ని పాస్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం ఈ హ్యాండ్లర్ని ఎక్స్పోర్ట్ చేద్దాం. ఎక్స్పోర్ట్ హ్యాండ్లర్ యాజ్ ఎ గెట్ రిక్వెస్ట్ అండ్ హ్యాండ్లర్ యాజ్ ఎ పోస్ట్ రిక్వెస్ట్. సో ఇప్పుడు మనం అప్లికేషన్ని రన్ చేద్దాం. npm run dev. వన్స్ మన అప్లికేషన్ రన్ అయిన తర్వాత ఒక్కసారి మన డాక్యుమెంటేషన్కి వెళ్దాం. సో ఇక్కడ మనం REST APIస్లో ఇక్కడ మనకి సైన్ ఇన్కి సంబంధించిన ఏపీఐ ఉంది కదా, సో ఇది మీరు కాపీ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ /paste, ఎంటర్. సో మీరు ఇక్కడ చూడొచ్చు మనకు ఆటోమేటిక్గా లాగిన్ పేజ్ కూడా క్రియేట్ అయిపోయింది. ఓకే,
సో ప్రెజెంట్ మనం ఓన్లీ గిట్హబ్ ఎలౌ చేసాం కాబట్టి మనకి గిట్హబ్ చూపిస్తుంది. ఓకే, ఇప్పుడైతే మనకు సైన్ ఇన్ విత్ గిట్హబ్ వర్క్ అవ్వదు. సో ఎందుకు వర్క్ అవ్వదంటే, సో మనం ఇంకా కీస్ అనేది మనం జనరేట్ చేయలేదు. ఓకే, సో బేసిక్గా మనం కీస్ అనేది మనం సపరేట్గా జనరేట్ చేసుకుందాం. సో ఇప్పుడు మన మెయిన్ ఫోకస్ వచ్చేసి కస్టమ్ ప్రొవైడర్. ఓకే, సో కస్టమ్ ప్రొవైడర్స్ అంటే ఏం లేదండి, సో మన డేటాబేస్లో ఉన్న యూజర్స్ తోటి మనం లాగిన్ అవ్వాలి. ఓకే, సో ఇప్పుడు మన డాక్యుమెంటేషన్లోకి వెళ్తే, సో ఇక్కడ మీరు ప్రొవైడర్స్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ యూజింగ్ క్రెడెన్షియల్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఓకే, సో మీరు ఇక్కడ చూడొచ్చు, లైక్ మన కస్టమ్ ప్రొవైడర్స్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఇక్కడ మనం క్రెడెన్షియల్స్ ప్రొవైడర్ని యూజ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే మన డేటాబేస్లో ఉన్న యూజర్ అండ్ పాస్వర్డ్ తోటి మనం లాగిన్ అవ్వాలి. ఓకే, సో మనం లాగిన్ని వ్యాలిడేట్ చేయాలంటే మనకి ఇక్కడ ఆథరైజేషన్ అనే ఒక ఫంక్షన్ ఉంది. ఓకే, సో ఈ ఫంక్షన్లో మనకు క్రెడెన్షియల్స్లో సో యూజర్ సబ్మిట్ చేసిన యూజర్ అండ్ పాస్వర్డ్ మనకు క్రెడెన్షియల్స్లో వస్తుంది. ఓకే, సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మన ఓన్ డేటాబేస్ని కనెక్ట్ చేసుకొని, సో ఈ యూజర్ పాస్వర్డ్ మనకు మ్యాచ్ అయితే మనం యూజర్ని రిటర్న్ చేయాలి. ఓకే, సో ఒకవేళ మ్యాచ్ అవ్వకపోతే మనం నల్ని రిటర్న్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ కోడ్ని కాపీ చేసుకుందాం. సో ఇక్కడ కాపీ, అండ్ ఇప్పుడు మన కోడ్లోకి వెళ్తే, సో ఇక్కడ గిట్హబ్ ప్రొవైడర్ ఉందిగా, ఎగ్జాక్ట్ దీని కింద మీరు యాడ్ చేసుకోండి, పేస్ట్ అండ్ సేవ్. ఓకే, సో ఇప్పుడు మనం ఇది కూడా ఇంపోర్ట్ చేసుకుందాం, క్రెడెన్షియల్స్ ప్రొవైడర్. ఓకే, పేస్ట్, సేవ్. సో ఒక్కసారి మనం లోకల్ హోస్ట్కి వెళ్దాం, వెళ్ళి ఒకసారి పేజ్ని రిఫ్రెష్ చేద్దాం. సో ఇది రిమూవ్ చేసి ఎంటర్. సో మీరు ఇక్కడ చూడొచ్చు, నాకు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ వచ్చింది, అండ్ అంతేకాకుండా సైన్ ఇన్ విత్ క్రెడెన్షియల్స్. ఓకే, సో బేసిక్గా ఈ ఫీల్డ్స్ మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయంటే, ఒకసారి కోడ్లోకి వెళ్దాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఆ ఫీల్డ్స్ అనేది నాకు ఇక్కడ లేబుల్ నుంచి వస్తుంది. ఓకే, సో మీరు కావాలంటే ఈ నేమ్ని పాస్వర్డ్ని మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఓకే, సో వన్స్ యూజర్ సబ్మిట్ చేసిన ఈ డీటెయిల్స్ అన్నీ మనకు ఆథరైజేషన్ అనే ఈ ఫంక్షన్లో మనకు వస్తాయి. ఓకే, సో వచ్చిన ఈ క్రెడెన్షియల్స్ని మన ఓన్ డేటాబేస్ తోటి మనం వెరిఫై చేసుకొని, ఒకవేళ యూజర్ వెరిఫై అయితే మనం ఆ యూజర్ని రిటర్న్ చేయాలి, లేదంటే నల్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన దగ్గర డేటాబేస్ లేదు కాబట్టి మనం ఒక డమ్మీ డేటాబేస్ని క్రియేట్ చేసుకుందాం. సో ఇక్కడ కాన్స్ట్ యూజర్స్ ఈక్వల్ టు, సో ఎగ్జాంపుల్గా ఇక్కడ ID1 ఉంది కదా, ఇది కాపీ చేసుకోండి, అండ్ ఇక్కడ పేస్ట్, అండ్ ఇక్కడ ID2. ఓకే, ఇక్కడ 2 అండ్ నేమ్ వచ్చేసి హరి. ఓకే, సో ఇక్కడ మనం పాస్వర్డ్ని కూడా యాడ్ చేసుకుందాం, పాస్వర్డ్. సో ఇప్పుడు మనం క్రెడెన్షియల్స్లో వచ్చిన డేటా తోటి సో మన యూజర్ డేటాబేస్లో ఉందా లేదా అని మనం చెక్ చేసుకుందాం. ఓకే, సో ఇక్కడ కాన్స్ట్ ఫైండ్ యూజర్ ఈక్వల్ టు యూజర్స్ డాట్ ఫైండ్. సో ఇక్కడ మన క్రెడెన్షియల్స్లో వచ్చిన యూజర్ మనకి ఇక్కడ మ్యాచ్ అయితే మనం ఆ యూజర్ని రిటర్న్ చేయాలి, లేదంటే మనం నల్ని రిటర్న్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ఇదంతా మనం రిమూవ్ చేద్దాం, అండ్ ఇది కూడా రిమూవ్ చేద్దాం. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఫైండ్ యూజర్ డాట్ నేమ్. ఓకే, సో ఒకవేళ మనకు ఫైండ్ యూజర్ ఉంటే ఆ యూజర్ని మనం రిటర్న్ చేయాలి, ఒకవేళ లేకపోతే మనం నల్ని రిటర్న్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనం లాగిన్ని టెస్ట్ చేద్దాం. సో యూజర్ నేమ్ వచ్చేసి హరి అండ్ పాస్వర్డ్ వచ్చేసి హెలో. సో ఇప్పుడు నేను సైన్ ఇన్ విత్ క్రెడెన్షియల్స్ మీద క్లిక్ చేస్తున్నాను. సో మనకి లాగిన్ అనేది సక్సెస్ అయింది, బట్ మన పేజ్ అనేది ఎటు రీడైరెక్ట్ అవ్వలేదు. సో రీడైరెక్ట్ ఎందుకు అవ్వాలి అంటే మనం ఇక్కడ కాన్ఫిగర్ చేసుకోలేదు. ఓకే, సో వన్స్ సైన్ ఇన్ సక్సెస్ అయినాక మనం ఇక్కడ కాల్ బ్యాక్ URL ఈజ్ ఈక్వల్ టు స్లాష్ అంటే మన హోమ్ పేజ్ కదా. సో ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను మళ్ళీ సైన్ ఇన్ చేస్తున్నాను. ఓకే, సో వన్స్ మన సైన్ ఇన్ అనేది సక్సెస్ అయినాక
మనం హోమ్ పేజ్కి రీడైరెక్ట్ అయిపోయినాం. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే యూజర్ డీటెయిల్స్ని పూల్ చేద్దాం. ఓకే, సో యూజర్స్ డీటెయిల్స్ని మనం ఎక్కడి నుంచి పూల్ చేస్తామంటే మన సెషన్ నుండి. ఓకే, సో సెషన్ ఎలా పూల్ చేస్తామంటే /API/session. సో మీరు ఇక్కడ చూడొచ్చు నాకు సెషన్లో యూజర్ డేటా వచ్చింది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒకవేళ యూజర్ లాగిన్ అయితే మన హోమ్ పేజ్లో యూజర్ సంబంధించిన డీటెయిల్స్ని చూపిద్దాం. ఓకే, సో ఒకవేళ మనకి లాగిన్ అవ్వకపోతే మనం యూజర్ని లాగిన్ పేజ్కి రీడైరెక్ట్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం కోడ్లోకి వెళ్ళి సో page.js వచ్చేసి మన హోమ్ పేజ్ కదా, సో ఇక్కడ మనం మన యూజర్ డీటెయిల్స్ని పుల్ చేద్దాం. ఓకే, సో యూజర్స్ డీటెయిల్స్ని ఎక్కడి నుంచి పుల్ చేస్తామంటే మన సెషన్. ఓకే, సో కాన్స్ట్ సెషన్ ఈక్వల్ టు await get సర్వర్ సెషన్. ఓకే, సో సర్వర్ సైడ్లో మనం యూజర్ సెషన్ని పుల్ చేయాలంటే మనం ఈ ఫంక్షన్ని యూజ్ చేయాలి. ఓకే, అండ్ అంతేకాకుండా ఈ ఫంక్షన్ లోపల మన ఆత్ ఆప్షన్స్ని కూడా పాస్ చేయాలి. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఆత్ ఆప్షన్స్ని కూడా పాస్ చేయాలి. సో ఆత్ ఆప్షన్స్. ఓకే, సో ఇది ఏసింక్రోనస్ కాబట్టి ఈ ఫంక్షన్ని మనం ఏసింక్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనం కన్సోల్ లాగ్ చేద్దాం. కన్సోల్ లాగ్ సెషన్. ఓకే, ఇప్పుడు హోమ్ పేజ్కి వెళ్ళి మనం పేజ్ని రిఫ్రెష్ చేద్దాం. సో ఇక్కడైతే నాకు JWT డిక్రిప్షన్ ఫెయిల్ అయింది. సో ఎందుకు ఫెయిల్ అయిందో చెక్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ మనం కీ అనేది యాడ్ చేయలేదు. ఓకే, సో ఇప్పుడు మనం ఆప్షన్స్లోకి వెళ్తే సో ఇక్కడ మనం ప్రొవైడర్స్ ఉంది కదా, దీని కింద మనం కీ అనేది యాడ్ చేయాలి. ఓకే, సీక్రెట్. సో కీ వచ్చేసి హెలో. ఓకే, సో ఇప్పుడు మనం మళ్ళీ లాగిన్ ట్రై చేద్దాం. సో ఇక్కడ /API/callback URL. ఓకే, సైన్ ఇన్. అండ్ ఇప్పుడు మనం కన్సోల్ లాక్కి వెళ్దాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు నాకు యూజర్స్ డీటెయిల్స్ అని వచ్చింది. ఓకే, సో ఇప్పుడు ఈ యూజర్ డీటెయిల్స్ని మనం యూఐలో రెండర్ చేద్దాం. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇది మొత్తం క్లీనప్ చేద్దాం. ఓకే, ఇక్కడ json.stringify సెషన్. సో మీరు ఇక్కడ చూడొచ్చు నాకు యూజర్ డీటెయిల్స్ వచ్చేసింది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒకవేళ యూజర్ లాగిన్ అవ్వకపోతే అతన్ని మనం సైన్ ఇన్కి రీడైరెక్ట్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ ఇఫ్ నాట్ సెషన్. ఓకే, ఒకవేళ లాగిన్ అవ్వకపోతే మనం అతన్ని సైన్ ఇన్కి రీడైరెక్ట్ చేద్దాం. /API/auth/sign-in. అండ్ అంతేకాకుండా మనం కాల్ బ్యాక్ యూఆర్ఎల్ ఇవ్వాలి. కాల్ బ్యాక్ యూఆర్ఎల్ ఈక్వల్ టు స్లాష్ అంటే మన హోమ్ పేజ్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ మనం లాగౌట్ అవ్వాలి. సో API/auth/logout, నథింగ్ బట్ సైన్ అవుట్. సో ఇక్కడ నేను లాగౌట్ అవుతున్నాను. సో ఇక్కడ నాకు ఒక ఎర్రర్ వచ్చింది. సో ఎర్రర్ ఏంటంటే సో ఇక్కడ రీడైరెక్ట్ అనేది మనం ఇక్కడి నుంచి తీసుకోవద్దు. సో బేసిక్గా రీడైరెక్ట్ అనేది మనం నెక్స్ట్ /navigation నుంచి తీసుకోవాలి. ఓకే, సేవ్. ఇప్పుడు మనం హోమ్ పేజ్ని ఓపెన్ చేద్దాం. ఓకే, మీరు చూడండి ఇప్పుడు సో నా పేజ్ అనేది మన సైన్ ఇన్ పేజ్కి రీడైరెక్ట్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు నేను లాగిన్ అవుతాను. సో లాగిన్ అయినాక మనకి ఇక్కడ యూజర్ డీటెయిల్స్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం కస్టమ్ లాగిన్ పేజ్ని క్రియేట్ చేసుకుందాం. సో ఇక్కడ ఆప్షన్స్ లోపల ఇక్కడ కామా పెట్టేసి ఇక్కడ పేజెస్ సెమీకోలన్ సైన్ ఇన్ అండ్ మన కస్టమ్ పేజ్ యొక్క రౌట్ని ఇచ్చేయాలి. సో ఇక్కడ /లాగిన్. ఓకే, సో ఇప్పుడు మనం లాగిన్ పేజ్ని క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడ యాప్ ఫోల్డర్ లోపల న్యూ ఫోల్డర్ లాగిన్ అండ్ లాగిన్ లోపల page.js అనే ఫైల్ని క్రియేట్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ ఇక్కడ ఫామ్ని క్రియేట్ చేసుకుందాం. ఫామ్. ఓకే, సో
ఫస్ట్ ఇన్పుట్ వచ్చి యూజర్ నేమ్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి మనకి పాస్వర్డ్ కదా. అండ్ అంతేకాకుండా మనకి సబ్మిట్ బటన్. ఓకే, సో ఇక్కడ నేమ్ వచ్చేసి యూజర్ నేమ్. ఓకే, సో ఇక్కడ నేమ్ వచ్చేసి పాస్వర్డ్. ఓకే, సో ఇప్పుడు మనం ఆన్ సబ్మిట్ ఈవెంట్ని క్రియేట్ చేసుకుందాం. కాన్స్ట్ ఆన్ సబ్మిట్. ఓకే, సో ఈ సబ్మిట్ని మనం ఫామ్ సబ్మిట్లో పాస్ చేయాలి. ఓకే, ఇక్కడ ఆన్ సబ్మిట్ ఈక్వల్ టు మన ఫంక్షన్. ఓకే, సో మనం ఆన్ సబ్మిట్ని యూజ్ చేయాలంటే మన పేజ్ అనేది క్లయింట్ సైడ్ ఉండాలి కదా. సో ఇక్కడ యూస్ క్లయింట్. ఓకే, సో ఇక్కడ మనకి ఈవెంట్ వస్తుంది కదా. సో ఇక్కడ ఈ డాట్ ప్రివెంట్ డిఫాల్ట్. ఓకే, సో ఫామ్లోని డేటాని మనం పుల్ చేయాలంటే సో ఇక్కడ కాన్స్ట్ డేటా ఈక్వల్ టు న్యూ ఫామ్ డేటా. సో డేటాలో మనం ఈ డాట్ కరెంట్ టార్గెట్. ఓకే, సో ఇప్పుడు మనం సైన్ ఇన్ ఈవెంట్ని ట్రిగర్ చేద్దాం. సైన్ ఇన్. సో బేసిక్గా సైన్ ఇన్ అనేది మనము ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఫంక్షన్ నెక్స్ట్ auth/react. సో ఇక్కడ మనకు సైన్ ఇన్ అనే ఫంక్షన్ వస్తుంది. ఓకే, సో బేసిక్ ఇది వచ్చేసి మనకు క్లయింట్ సైడ్ సైన్ ఇన్. ఓకే, సో ఇక్కడ కస్టమ్ క్రెడెన్షియల్స్ కాబట్టి ఇక్కడ నేను క్రెడెన్షియల్స్ అని చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ కామా అండ్ ఇక్కడ ఆబ్జెక్ట్లో మనం రీడైరెక్షన్ ఫాల్స్ పెట్టుకోవాలి. అండ్ అంతేకాకుండా సో మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ని కూడా పాస్ చేయాలి. ఓకే, సో ఇక్కడ యూజర్ నేమ్. సో యూజర్ నేమ్ ఎక్కడి నుంచి వస్తుందంటే మన డేటా నుంచి. ఓకే, సో డేటా డాట్ గెట్ యూజర్ నేమ్. ఓకే, సో ఇక్కడ మనం పాస్వర్డ్ని కూడా పుల్ చేద్దాం. పాస్వర్డ్ డేటా డాట్ గెట్ పాస్వర్డ్. ఓకే, సో వన్స్ సైన్ ఇన్ అయిన తర్వాత మనం పేజ్ అనేది హోమ్ పేజ్కి రీడైరెక్ట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు నేను ఇంకో పేజ్ని క్రియేట్ చేసుకుంటున్నాను. సో ఈ పేజ్ నేమ్ వచ్చేసి క్లయింట్ హోమ్. ఓకే, సో ఇక్కడ మనకి ఇక్కడ పేజ్ డాట్ జేఎస్ ఉందిగా. బేసిక్ ఇక్కడ మనకి సర్వర్ సైడ్ హోమ్ పేజ్. సో ఇప్పుడు మనం క్లయింట్ సైడ్ సంబంధించిన హోమ్ పేజ్ని క్రియేట్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ పేజ్ డాట్ జేఎస్. ఓకే, సో ఇప్పుడు మన లాగిన్ పేజ్కి వెళ్ళి సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కాన్స్ట్ రెస్పాన్స్ ఈక్వల్ టు అవైట్. ఓకే, ఇక్కడ మనం ఏసింక్ చేసుకుందాం. ఓకే, సో వన్స్ ఫామ్ని సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఎర్రరా సక్సెస్ రెస్పాన్స్ అనేది మనకి ఇక్కడ రెస్పాన్స్లో స్టోర్ చేసుకుంటాం. ఓకే, సో ఇక్కడ మనం ఇఫ్ ఒకవేళ రెస్పాన్స్లో మనకు ఎర్రర్ ఉంటే మనం ఒక అలర్ట్ చూపించాలి, ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ అని. ఓకే, సో ఒకవేళ మనకి సక్సెస్ అయితే మనం క్లయింట్ హోమ్కి రీడైరెక్ట్ చేయాలి. ఓకే, సో మనం క్లయింట్ సైడ్లో రీడైరెక్ట్ ఎట్లా చేస్తామంటే యూజ్ రౌటర్ ద్వారా. ఓకే, కాన్స్ట్ రౌటర్ ఈక్వల్ టు యూస్ రౌటర్. ఓకే, ఫ్రమ్ నెక్స్ట్ నావిగేషన్. ఓకే, ఒకవేళ సైన్ ఇన్ సక్సెస్ అయితే మన క్లయింట్ హోమ్కి రీడైరెక్ట్ చేద్దాం. రౌటర్ డాట్ పుష్ అండ్ /CLI క్లయింట్ హోమ్. ఓకే, సో ఇప్పుడు మనం క్లయింట్ పేజ్కి వెళ్ళి పేజ్ని క్రియేట్ చేద్దాం. ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ ఫంక్షన్. సో ఇక్కడ క్లయింట్ పేజ్. ఓకే, సో ఇప్పుడు మనం పేజ్ని రన్ చేద్దాం. ఇక్కడ /login. సో ఇక్కడ మనకి ఫామ్ ఉంది కదా. సో ఇక్కడ నేను కొంచెం CSS యాడ్ చేస్తాను.
సో అక్కడ ఇన్లైన్ స్టైల్స్ ఇచ్చేస్తున్నాను. స్టైల్స్. సో స్టైల్స్ని మీరు మీకు నచ్చినట్టు ఆప్టిమైజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం లాగిన్ చేద్దాం. సో ఇక్కడ నేమ్ వచ్చేసి హరి అండ్ పాస్వర్డ్ వచ్చేసి హెలో. సో పాస్వర్డ్ ఫీల్డ్ అనేది మనం టైప్ పాస్వర్డ్ పెట్టుకోవాలి. ఇక్కడ టైప్ పాస్వర్డ్. ఓకే. సో ఇప్పుడు మనం సబ్మిట్ చేద్దాం. సో మనకి లాగిన్ అనేది సక్సెస్ అయింది అండ్ మనం క్లయింట్ హోమ్కి రీడైరెక్ట్ అయిపోయినాం. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన క్లయింట్ పేజ్లో యూజర్ డీటెయిల్స్ని రెండర్ చేద్దాం. సో క్లయింట్ హోమ్లో, సో క్లయింట్ సైడ్లో మనం సెషన్ని పుల్ చేసుకోవాలంటే మన పేజ్ని సెషన్ ప్రొవైడర్ అనే వ్రాపర్ని యూజ్ చేయాలి. ఓకే. సో ఒక్కసారి డాక్యుమెంటేషన్లోకి వెళ్తే సో మీరు ఇక్కడ చూడొచ్చు సెషన్ ప్రొవైడర్ అనే ఈ వ్రాపర్ని మన పేజ్ని వ్రాప్ చేయాలి. ఓకే. సింపుల్ ఇది కాపీ చేసుకోండి. సో ఇక్కడ ఏం చేద్దామంటే ఎక్స్పోర్ట్ డిఫాల్ట్. ఓకే. ఫంక్షన్ auth wrapper. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ మన సెషన్ ప్రొవైడర్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే. వన్స్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మన క్లయింట్ కాంపోనెంట్ని ఇక్కడ రెండర్ చేయాలి. ఓకే. వన్స్ రెండర్ చేసిన తర్వాత ఇది వచ్చేసి మనకి నార్మల్ ఫంక్షన్. వన్స్ ర్యాప్ చేసినాక మనం ఇప్పుడు సెషన్ని పుల్ చేయొచ్చు. కాన్స్ట్ సెషన్ ఈక్వల్ టు యూస్ సెషన్. ఓకే. సో ఇప్పుడు మనం ఇది ఇంపోర్ట్ చేసుకుందాం. సో ఇక్కడ నేను ఆ సెషన్ని రెండర్ చేస్తాను. సో జేసన్ డాట్ స్ట్రింగిఫై మన సెషన్. సేవ్. సో రియాక్ట్ కాంటాక్ట్ ఈస్ అన్అవైలబుల్ ఇన్ ద. ఓకే. సో ఫస్ట్ మనం ఈ పేజ్ని కూడా మనం క్లయింట్ సైడ్ చేయాలి. యూస్ క్లయింట్. సో మీరు ఇక్కడ చూడొచ్చు నాకు యూజర్ డీటెయిల్స్ వచ్చేసింది. ఓకే. సో ఇప్పుడు మీరు రిఫ్రెష్ చేస్తే మీరు చూడొచ్చు మనకి లోడింగ్ స్టేట్ కూడా వచ్చింది. ఓకే. ఇప్పుడు ఒకసారి మనం లాగిన్ పేజ్కి వెళ్ళిపోదాం మళ్ళీ. సో ఇక్కడ మనం ఈ ఫామ్ కింద ఒకవేళ మనకి లాగిన్ విత్ గూగుల్ ఆర్ లాగిన్ విత్ గిట్హబ్ ఇంప్లిమెంట్ చేయాలంటే సో ఒకసారి కోడ్లోకి వెళ్దాం. సో మన లాగిన్ ఫామ్. సో ఎగ్జాక్ట్గా ఈ ఫామ్ కింద ఇక్కడ మనం ఒక బటన్ క్రియేట్ చేసుకోవాలి. సో బటన్ నేమ్ వచ్చేసి సైన్ ఇన్ విత్ గిట్హబ్. ఓకే. సో అలానే మనకి సైన్ ఇన్ విత్ గూగుల్ ఆర్ సైన్ ఇన్ విత్ ఫేస్బుక్ అని కూడా పెట్టుకుందాం. అండ్ ఫేస్బుక్. ఓకే. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఆన్ క్లిక్. సో ఇక్కడ సైన్ ఇన్. సో ఇక్కడ మనం ఏం పాస్ చేయాలంటే ఇది గిట్హబ్ కాబట్టి గిట్హబ్ని పాస్ చేయాలి. ఓకే. సో సేమ్ థింగ్ మనం గూగుల్ ఫేస్బుక్కి కూడా పాస్ చేయాలి. ఓకే. సో ఇక్కడ గూగుల్ అండ్ ఇక్కడ ఫేస్బుక్. ఓకే. సో మీరు ఇక్కడ చూడొచ్చు సైన్ ఇన్ విత్ గిట్హబ్, సైన్ ఇన్ విత్ గూగుల్ అండ్ సైన్ ఇన్ విత్ ఫేస్బుక్. ఓకే. సో ఇప్పుడు మనం ఆప్షన్స్ డాట్ జేఎస్కి వెళ్తే సో ఇక్కడ ప్రొవైడర్స్లో సో ఇక్కడ మనం ఓన్లీ గిట్హబ్ది యాడ్ చేసినాం కదా. సో సేమ్ గిట్హబ్తో పాటు మనం ఫేస్బుక్ని కూడా యాడ్ చేసుకోవాలి. సో ఫేస్బుక్ది అండ్ అంతేకాకుండా గూగుల్ది కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం గూగుల్ని ఇచ్చేద్దాం. గూగుల్ అండ్ ఇక్కడ ఫేస్బుక్ని ఇచ్చేద్దాం. ఫేస్బుక్. ఓకే. సో ఇప్పుడు అంతే విధంగా ఇక్కడ మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ గూగుల్ ప్రొవైడర్ అండ్ ఫేస్బుక్ ప్రొవైడర్. ఓకే. ఇక్కడ స్లాష్ గూగుల్ స్లాష్ ఫేస్బుక్. ఓకే. సో ఈ విధంగా మనం థర్డ్ పార్టీ ఓఆర్స్ని యాడ్ చేసుకోవచ్చు. మీరు ఏం చేస్తారంటే లైక్ గిటబ్కి వెళ్ళి క్లయింట్ ఐడి క్లయింట్ సీక్రెట్ క్రియేట్ చేసుకొని సో ఇక్కడ యాడ్ చేసుకొని మీరు ఇంప్లిమెంట్ చేయండి.
ఓకే. సో వన్స్ మీకు వర్కౌట్ అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మనం క్లయింట్ సైట్లో సైన్ అవుట్ని ఇంప్లిమెంట్ చేయడం మర్చిపోయినాం. సో ఇక్కడ ఒకసారి క్లయింట్ హోమ్కి వెళ్తే సో ఇక్కడ ఏం చేద్దామంటే ఒక బటన్ని క్రియేట్ చేసుకుందాం. బటన్ ఓకే, ఇది వచ్చేసి సైన్ అవుట్. ఓకే, సో ఇక్కడ ఆన్ క్లిక్, సో సైన్ అవుట్. సో సైన్ అవుట్ వచ్చేసి మనకు నెక్స్ట్ /react నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం లాగిన్ని ట్రై చేద్దాం. లాగిన్. ఓకే, సో ఇప్పుడు మనం సైడ్ నోట్ని ట్రై చేద్దాం. ఓకే, సో లాగౌట్ అయితే అయిపోయింది, బట్ స్టిల్ మనం బటన్ అయితే చూపిస్తున్నాం. ఓకే, సో ఇక్కడ మనం ఒక కండిషన్ పెట్టుకోవాలి. సో బటన్ ఎప్పుడు చూపించేద్దంటే ఒకవేళ మన స్టేటస్ అన్అథెంటికేటెడ్ ఉంటే. ఓకే, సో ఇక్కడ system.status షుడ్ నాట్ ఈక్వల్ టు అథెంటికేటెడ్. ఓకే, సేవ్. సో మీరు ఇక్కడ చూడొచ్చు బటన్ అనేది హైడ్ అయిపోయింది. ఓకే, సో ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.